కద్దు కా ఖీర్ మనందరికీ తెలిసిందే, కానీ కద్దు కా హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. హే గాయ్స్, ఒక మంచి ఆనపకాయ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని చూపిస్తున్నట్టుగా ఇలా తురుముకోవాలన్నమాట. సో తురుముకున్న తర్వాత వాటర్ అంతా కూడా దానిలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని అందులోనే కొంచెం తురిమిన బాదం అలాగే జీడిపప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. గార్నిషింగ్ కోసం కొంచెం పక్కన తీసుకోండి. సో అదంతా వేగిపోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కద్దుని కూడా వేసుకొని, అంటే ఆనపకాయ తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక ఇలాచీ 2 ఇలాచీని దంచుకొని వేసుకొని బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత జస్ట్ ఒక 1.5 కప్పు పాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొంచెం నిమ్మరసం ఉంటే నిమ్మరసం, లేదంటే బత్తాయి అయినా వేసుకోవచ్చు. వేసుకొని పాలన్నీ విరిగిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఇలా హల్వా లాగా థిక్ అయినంత వరకు ఉంచుకుంటే ఎంతో రుచికరమైన కద్దు కా ఖీర్ రెడీ అయిపోయినట్టే. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రై చేసిన నట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో సమ్మర్లో హైడ్రేటింగ్గాను చాలా టేస్టీగాను ఉంటుంది. ట్రై చేయండి.